రాక్షసుడు చూడండి అలా బిస్కెట్లు తోసేస్తున్నాడు. ఆడికి ఇష్టం లేకపోతే అలా తోసేస్తున్నాడండి. లేకపోతే చేతికి పెట్టి తినిపించాలంట. చూసారా అసలు మరి అలా చేస్తున్నాడు. అవి డబ్బులు పెట్టి కొనుక్కొచ్చినవేనా, పాలుని బిస్కెట్లు పెడితే ఇలా చేస్తున్నాడండి. చూడండి ఇవి మళ్ళీ నేను ప్లేట్లో వేస్తాను చూడండి. అవి ఇదే ఆట వద్దంట, అసలు వాడి దగ్గర ఉంచకూడదంటండి. చూసారా, నీ ఫ్రెండ్స్కి పెట్టినా చక్కగా తింటాయి పాపం పిచ్చి తల్లులు. ఈ ఆశాలు బాగా వేసేస్తున్నావు కిట్టు తల్లి, ఇన్ను తల్లి చూడు పాడైపోతుంది. అయ్యో సాయిబాబా గారు, అదిగోండి అదిగోండి బిస్కెట్లు పెట్టానండి. టిఫిను అంటే ఫస్ట్ పాలు పోయికోకుండా బిస్కెట్లు తింటుందేమో అని పెట్టాను. తినకోకుండా చూసారు ఎలా తోసేస్తుందో. మళ్ళీ చూడండి వేస్తాను. చూడండి అదిగోండి వాడు తెలివి మరి పాలల్లో వేసుకుంటే బాగుంటాయి అనే ఉద్దేశం. అదిగోండి చూడండి ఎలా వేస్తాను చూడండి. మరి అలా తాగితే పర్లేదు. ఇదిగోండి చూడండి మళ్ళీ పడేస్తుంది. మీకు అసలు నీ ఫ్రెండ్స్కి పెట్టినా చక్కగా కడుపు నిండా తింటాయి. ఓ నీ ఐడియా అమ్మకాను. పాలల్లో బిస్కెట్లు వేసుకుని తాగితే బాగుంటాయి. మా అమ్మ ఈ టేస్ట్లు ఎక్కడ ఏమో నా బిడ్డకి ఇన్ని టేస్ట్లు తెలిసిపోతున్నాయి ఏంటన్నో. తాగు మరి, అనవసరంగా బిస్కెట్లు పోతాయి నువ్వు. అమ్మో నా బిడ్డకి ఇన్ని తెలివితేటలు వచ్చేసినాయి ఏంటండో నా బిడ్డ. మళ్ళీ రోడ్డు మీద జనాలు ఉంటారు కదండి, పత్తనాలు చేసేయాలి. అన్నీ పత్తనాలు, హీరో అండి బువ్వు అన్నీ. ఇల్లు మెయింటెనెన్స్ ఈయన చేసేస్తున్నాడు, మరి పత్రం కూడా ఈయన చేసేస్తున్నాడండి. నేనే చేసేస్తానన్నయ్యా, అమ్మని నాన్న నేనే చేసేస్తానన్నయ్యా, మీరు చక్కగా ఉద్యోగాలు చేసేయండి అని చెప్తున్నాడు. కానీ సరే ఉంటా బంగారుకొండ, వెళ్తున్నానమ్మా. ప్రొద్దుట పనవదు. తాగు మరి, పాలు తాగేస్తాయి గమ్మున తాగేస్తాయి. బిస్కెట్ నాన్న తిను. హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ అన్నారా? మజ్జిగ చారండి. మజ్జిగ చారు నేను భలే బాగా చేస్తాను. అంటే కొందరు మజ్జిగ పులుసు అంటారు, ఇదే అంటారు వేరే. అంటే స్టవ్ మీద పెట్టి వేడి చేస్తారు, మరిగిస్తారు. దాన్ని మజ్జిగ పులుసు అంటారో తెలియదు. మేమైతే ఇది మజ్జిగ చారు అని అంటాం. ఇందులో గారెలు సావళ్ళు వేస్తే ఉంటుందండి, భలే బాగుంటుంది. ఇప్పుడు వేయలేండి, ఇంకోసారి వేస్తాను. ఈరోజు దొండకాయ ఫ్రైని ఇది చేస్తున్నాను. ఇంక ఇందులో కొంచెం ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి, ఎక్కువ వేస్తానండి ఉల్లిపాయ ముక్కలు, భలే బాగుంటుంది అన్నమాట. చల్లగా ఆవాళ్ళు వేస్తే బాగుంటుంది కానివ్వండి, ఇంకోసారి వేస్తాను. ఇప్పుడైనా భలే బాగుంటుంది మజ్జిగ చారు. నేను బాగా చేస్తానండి మజ్జిగ చారు, చాలా బాగా చేస్తాను. బాగుంది కదా, చూడడానికి కూడా బాగుంది కదండి. ఎంత బాగుందో. అందరూ రండి భోజనాలు చెప్తాను. మరి అందరూ ఉంటానండి.